వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అలాంటి వంకాయ కర్రీని ఇంకా స్పెషల్‌గా, ఇంకా స్పైసీగా చేస్తే రుచి అద్దిరిపోవాల్సిందే. ఎవ్వరైనా అన్నంలో కలుపుకొని ఉసులు కొట్టుకుంటూ తింటూ ఉంటే ఆ టేస్టే వేరు, ఆ మజానే వేరండి. అలాంటి మజా ఈరోజు ఈ కర్రీలో ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఇందాక చూపించినట్లుగా వంకాయని వాష్ చేసేసి మనము వంకాయని ఇలా కాట్లు పెట్టుకోవాలన్నమాట. ప్రతి ఒక్క స్లైస్‌కి అలా కాట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం దానికి మసాలా పట్టించటానికి నేనైతే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, పసుపు, కారము, ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి అంతా కలుపుకున్న నీట్‌గా. ఇలా కలుపుకున్న మసాలానంతా కూడా మనము స్లైసెస్‌గా కట్ చేసుకొని కాట్లు పెట్టుకున్న ఈ వంకాయకి పట్టేటట్టుగా అంతా లోపలకు కూడా పట్టేటట్టుగా పట్టించుకోవాలండి. ఇలా అన్ని స్లైసెస్ చేసేసుకొని ఒక ప్యాన్‌లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇలా మగ్గించుకోవాలి. అంటే జస్ట్ ఫ్రై లాగా చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు. జస్ట్ 7-8 మినిట్స్ పడుతుంది అంతే. సో, ఇలా మళ్ళీ మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనము కలుపుకోవాలి అంతే. చూసారు కదా! జస్ట్ ఈ వంకాయ ఎక్కువ టైమే పట్టదండి. చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నాకైతే నోరు ఆగక నేను ట్రై చేశాను. ఫ్రై చేసిన వెంటనే చాలా అంటే చాలా బావుందండి. నాకైతే ఉత్తదే తినాలనిపించేంత రుచిగా ఉండింది. సో, నేను గ్రేవీ కర్రీ, మసాలా కర్రీ చూపిస్తున్నా కాబట్టి ఇప్పుడు మసాలా కోసము ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, పోపేసుకొని, ఒక చెక్క ముక్క వేసేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని మగ్గించుకున్న తర్వాత పి టమాటా ప్యూరీ వేసుకోవాలండి. పచ్చిదైనా వేసుకోవచ్చు. బట్ నేనైతే మగ్గించుకొని ఉడికించుకొని టమాటా ప్యూరీ వేసాననమాట. అలాగే అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారము, గరం మసాలా కూడా వేసేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత గ్రేవీకి తగినంత ఒక కప్పు వాటర్ వేసాను. అలాగే వంకాయలకి పట్టించిన మసాలా, మిగిలిపోయిన మసాలా కూడా వేసేసి మళ్ళీ మూత మూసేసి మగ్గించుకున్నానండి ఆయిల్ తేలే వరకు. అలా తేలిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ వంకాయలను కూడా వేసేసి పైనుంచి గ్రేవీ వేయాలి అంతే. అలా ఒక 2 మినిట్స్ పెట్టేసి తీసేస్తే మన మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత స్పైసీగా, ఎంత టేస్టీగా కనిపిస్తుందో. ఇలా ఈ వేడి వేడి మసాలా కర్రీని అన్నంలో వేసుకొని కలుపుకొని వంకాయ పెట్టుకొని తింటూ ఉంటే ఉంటుంది చూడండి. ఎవ్వరికైనా నోరూరాల్సిందే. ఇంత అద్భుతమైన, అమృతమైన కర్రీ ఎలా ఉంటుంది చెప్పండి? అంత బాగా ఉందన్నమాట.